మిత్రులారా, భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న విభేదాలు ఎందుకు ఇంత ఎక్కువయ్యాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన స్వాతంత్రం ముందు నుండి మొదలైన ఈ చరిత్రను క్రమంగా తెలుసుకుందాం. స్వాతంత్రం ముందు 1900 సంవత్సరంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెరుగుతూనే వచ్చాయి. 1930లో అల్లామా ఇక్బాల్ అనే కవి ఒక ప్రత్యేక ముస్లిం రాష్ట్రం కావాలని ప్రతిపాదించాడు. 1940లో లాహోర్ తీర్మానం ద్వారా పాకిస్తాన్ అనే వేరే దేశం కోసం డిమాండ్ పెరిగింది. 1946లో జిన్నా ఇచ్చిన పిలుపుతో కలకత్తాలో డైరెక్ట్ యాక్షన్ డే అల్లర్లు జరిగి వేలాది మంది మృతి చెందారు. 1947లో బ్రిటిష్ ఇండియా విడిపోయింది. భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలు పుట్టుకొచ్చాయి. కానీ ఈ విభజనలో రక్తపాతం, శరణార్థి సమస్యలు లక్షలాది మందిని చంపేశాయి. స్వాతంత్రం తర్వాత 1947-48లో మొదటి కాశ్మీర్ యుద్ధం జరిగింది. దీని ద్వారా యునైటెడ్ నేషన్ జోక్యం చేసుకొని లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడింది. 1965లో రెండో కాశ్మీర్ యుద్ధం జరిగింది. చివరికి తష్కెంత్ ఒప్పందంతో యుద్ధం ఆగింది. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరిగింది. భారత్ ఈస్ట్ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. కొత్త దేశంగా బంగ్లాదేశ్ పుట్టుకొచ్చింది. 1972లో షిమ్లా ఒప్పందం జరిగింది. 1984లో ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ గ్లేషియర్ వద్ద పోరాటం ప్రారంభమైంది. అలాగే 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ చొరబాట్లను భారత్ వెనక్కి నెట్టింది. అలాగే 2001లో భారత్ పార్లమెంటుపై దాడి, 2008లో ముంబైపై 26/11 ప్రపంచం మొత్తం దీన్ని ఖండించింది. ఇటీవల జరిగిన సంఘటనలు 2016లో ఉరి దాడి, దానికి ప్రతిఘటనగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఇటీవల పహల్గామ్ అటాక్ జరిగింది. దానికి బదులుగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.